ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్. బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్. కేడర్కు ప్రచార బాధ్యతలు. పలు చోట్ల మేనేజ్మెంట్పై ఫోకస్. గులాబీ వ్యూహంపై ఆ పార్టీలో చర్చ. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతున్నట్టు గులాబీ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతున్నది. 4 ఉమ్మడి జిల్లాల్లోని బీఆర్ఎస్ లీడర్లు తమ కేడర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ఓటర్లతో మంథనాలు సైతం జరుపుతున్నట్టు టాక్. కొందరు సీనియర్ లీడర్లు సైతం ఆయన గెలుపు కోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇదంతా విషయం ఏంటంటే, ఈ ప్రసన్న హరికృష్ణ అనే వ్యక్తి కేవలం ఈ టికెట్ కోసం బీజేపీలో చేరాను, బీఎస్పీలో చేరాను. టికెట్ కోసమే బీఎస్పీలో చేరాను. ఈయనకు ఎస్సీ బీసీ ఎస్టీల ఐక్యత గురించి కానీ బీఎస్పీ పార్టీ ఎందుకు పనిచేస్తున్నదని కానీ ఈయనకు పూర్తిగా తెలియదు. కాబట్టి దేశంలో బీఎస్పీ పార్టీ రోజు రోజుకు ఎందుకు కనుమరుగవుతున్నదంటే, ఇట్లా అప్పటికప్పుడు వచ్చే వారికి టికెట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని టికెట్లు ఇస్తున్నది. సిద్ధాంతపరమైన భావజాలపరమైన నాయకులను తయారు చేయకుండా అప్పటికప్పుడు ఒకడు వచ్చి ఏ దిక్కు లేకపోతే అక్కమ్మగుడు దిక్కు అన్నట్టు అప్పటికప్పుడు ఒకడు వచ్చి మాకు టికెట్ పలాని పార్టీ నుండి రాలేదు కాబట్టి మాకు టికెట్ ఇవ్వండి అంటే టికెట్ ఇచ్చి సొంతలు నిలబెడతాను. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ గట్నే వచ్చిండు, పోయిండు. మునుగోడు నుండి పోటీ చేసిన ఆందోళన శంకరాచారి గట్నే వచ్చిండు, పోయిండు. ఇప్పుడు ఈయన కూడా గట్లనే. ఈయన కంటే ముందు ఏంటిది గంగాధర్ బీఎస్పీ పార్టీ నుండి ఉంటే ఈ బీఎస్పీ పార్టీ నుండి నిలబడ్డ గంగాధర్ను కాంగ్రెస్ పార్టీ కొనేసింది. ఆయన కొనేసుడితో ఇప్పుడు ఏం చేసిండు, హరికృష్ణ వచ్చి మాకన్నీ ఇర్రు మీరు టికెట్ అంటే ఈ బీఎస్పీ నుండి తీసుకొచ్చుకున్నాడు. అసలు ఈయనెవరు? ఈయన పొన్నం ప్రభాకర్ అత్యంత సన్నిహితుడు. పొన్నం ప్రభాకరే ఈయనను సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ బీఎస్పీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు నిలబడ్డ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్. అయితే ఈ నరేందర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు సన్నిహితుడు. అయితే ఇప్పుడు ఒకవేళ నరేందర్ రెడ్డి గెలిస్తే శ్రీధర్ బాబుకు వేటు పెరుగుతుంది. శ్రీధర్ బాబుకు వేటు పెరగకుండా సీఎం కుర్చీ ఏ ప్రమాదం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చోవాలంటే ఈ నరేందర్ రెడ్డి ఓడిపోవాలి. కాబట్టి ఏం చేసిండు, పొన్నం ప్రభాకర్కు చెప్పి ప్రసన్న హరికృష్ణతోటి ఫస్ట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించిన తర్వాత ఇక బీఎస్పీ దగ్గరికి పోయి 50 లక్షలు ₹1 కోటి ఇచ్చి అక్కడ నుండి బీఫామ్ తెచ్చుకొని ఇప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈయన 4 రోజుల నుండి ప్రచారంలో లేడు. 4 రోజుల నుండి ఈయన ప్రచారం లేడు. ఈయన ఓ ఎమ్మెల్యేకు సత్యం అనే ఎమ్మెల్యేకు కూడా ఈయన ఫండ్ పెట్టిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఫండ్ పెట్టిండు గత ఎన్నికలలో. కాబట్టి ఈయన పక్కా కాంగ్రెస్ వ్యక్తి. కాకపోతే కాంగ్రెస్ నుండి ఈయనకు బీఫామ్ రాలేదు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఆలోచనతోటి పొన్నం ప్రభాకర్ని ముందు పెట్టి ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రసన్న హరికృష్ణతోటి రాజకీయం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్కును శ్రీధర్ బాబుకి ఉమ్మడి కరీంనగర్లో ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది, ఒక అంతర్గత ఘర్షణ జరుగుతున్నది. కాబట్టి ఈయన వేటు పెరగకుండా ఉండాలంటే ఈయన పైచేయి సాధించాలి. ఈయన పైచేయి సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఆయన సానుభూతిపరుడుగా పొన్నం ప్రభాకర్ గారు మెసులుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 3-4 వర్గాలుగా చీరిపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి అనుకూలమైన బీసీ వర్గం ఒకటి ఉన్నది, ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకమైన బీసీ వర్గం ఒకటి ఉన్నది. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని సీట్లో నుండి దించేయాలనే వర్గం ఒకటి ఉన్నది. కాబట్టి బీసీలలో నుండి పొన్నం ప్రభాకర్ గారిని సీఎం గారు ఎప్పటికప్పుడు దూతగా వాడుకుంటున్నారు. కాబట్టి ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి బీజేపీ పార్టీ చేయించిన ప్రయత్నం ఇదంతా
దిశ అనేది బీజేపీకి ఫేవర్గా వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ఏకకాలంలో ఇద్దరిని మీద బురద జల్లాలి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లుతూనే ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉడగొట్టేలా, ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి మైలేజ్ వచ్చేలా ఈ కట్టుకథనాన్ని రాసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అయితే ఇక్కడ ఈయన దొంగే, ప్రసన్న హరికృష్ణ అవకాశవాది, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కోటాను కోట్లకు పడగలెత్తినోడు. ఇక బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ఆయన కూడా కోటాను కోట్లకు పడగలెత్తినోడు, కార్పొరేట్ శక్తికి సంబంధించినోడే. అక్కడ పోటీ చేసే బక్క జడ్సన్ మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ మీద ఫైట్ చేస్తున్నాడు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ మీద పోరాడుతున్నాడు, ప్రజల సమస్యలను విప్పి చెప్తున్నాడు, ప్రభుత్వాల దుర్మార్గాన్ని కూడా విప్పి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రసన్న హరికృష్ణకి బీఆర్ఎస్ సపోర్టు లేదు, ఇది అబద్ధం. నిన్న విఠల్ ఈయన సభలో పాల్గొన్నాడు. ఈయన సభలో పాల్గొని మీరు ఒకవేళ గెలిస్తే కాంగ్రెస్కు పోతారనే ఒక మాట వినబడుతున్నది, వినిపిస్తా డైలాగు. మీరు గెలిస్తే కాంగ్రెస్లోకి పోతారని ఒకటి వినిపిస్తున్నది, దాని మీద క్లారిటీ ఇవ్వండి అంటే ఈయనేమనంటే నెవర్ జైన్ ఇన్ కాంగ్రెస్, ఐ నెవర్ జైన్ ఇన్ కాంగ్రెస్ అని మరి అన్నాడు. ఆ ఆడియో వినండి. ట్రోలర్స్, మై డియర్ ట్రోలర్స్, ఐ నెవర్ జాయిన్ కాంగ్రెస్ పార్టీ. I never join any party. I never join. నిన్ను ఏ పార్టీ దేకలేదు కాబట్టి నువ్వు వాళ్ళకి. ప్రసన్న హరికృష్ణ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి ప్రసన్న హరికృష్ణ గారు మరొకసారి స్పష్టంగా సమాధానం చెప్పాలి. మరొకసారి చెప్పాలి. ట్రోలింగ్ మీడియా ట్రోలర్స్, మై డియర్ ట్రోలర్స్, I never join కాంగ్రెస్ పార్టీ. I never join any party. I never join. ప్రసన్న హరికృష్ణ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఒక ట్రోలింగ్ చేస్తున్నారు. దానికి ప్రసన్న హరికృష్ణ గారు మరొకసారి స్పష్టంగా సమాధానం చెప్పాలి. చెప్పిన అంట. ట్రోలర్స్, మై డియర్ ట్రోలర్స్, I never join కాంగ్రెస్ పార్టీ. ఇది ఇక ఈయనేమో కాంగ్రెస్లో చేరుతారని అందరు ప్రచారం చేస్తా అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తానని ఇక ఈ దిశ పేపర్ మైండ్ లేనోడు దేడు దిమాగ్ గాడిదిగాడు రాసుకొచ్చింది. చూడండి బీఆర్ఎస్ పార్టీని ఎన్ని విధాలుగా బ్లేమ్ చేయాలని చూస్తానో చూడండి మీరు. 100% కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతేనే బీఎస్పీ దగ్గరికి పోయి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు. వీళ్ళంతా కోచింగ్ సెంటర్లు పెట్టి ఆ నిరుద్యోగుల మీద డబ్బులు వసూలు చేసి కోటాను కోట్లు సంపాదించి ఆ డబ్బులు గులగుల పెడితే ఆ డబ్బులతో వచ్చి రాజకీయం చేయాలనుకునేటోళ్ళు. కోచింగ్ సెంటర్లు పెట్టిన వాళ్ళు ఉచితంగా కోచింగ్ ఇచ్చింలానే ఏదో సమాజ సేవ చేసినట్టు. అంతకుముందు మొన్న కూడా ఒక చేసిండు కదా పెద్ద ఎత్తున. ఇట్లున్నారు వీళ్ళు. పైసలు బాగా పోరాళ్ళ మీద నిరుద్యోగుల మీద పైసలు దండుకోవడం, ఆ పైసలు తీసుకొచ్చి వేరే పార్టీలకు ఇచ్చి టికెట్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇట్లా ఏతుల మాటలు పొంకనాలు పొంకడం. కాబట్టి ఇదంతా బీజేపీ ఆడిస్తున్న డ్రామా. ఈయన పక్కాగా పొన్నం ప్రభాకర్ అనుచరుడు నరేందర్ రెడ్డిని ఓడగొట్టి గెలిపించాలని ముఖ్యమంత్రి గారే ఆలోచన చేస్తున్నారు.